కన్నడ చిత్రసీమలో కాంతారా చాప్టర్ 1 సృష్టించిన ప్రభంజనం అపూర్వం, అమోఘం. ఈ ప్రభంజానికి ఇంకేదైనా పేరు ఉంటే పెట్టాలేమో. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి హీరోగా నటించిన ఈ చిత్రం కర్ణాటక రాష్ట్రంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. గతంలో యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా పేరు మీదున్న దాదాపు 180 కోట్ల రికార్డును 3 ఏళ్ల కింద కాంతారా తిరగరాసింది. కేవలం కొద్ది రోజుల్లోనే 191 కోట్లకు పైగా వసూలు చేసి కాంతారా రికార్డుల్ని ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 తన పేరున రాసుకుంది. ఈ విజయంతో కర్ణాటకలో మొట్టమొదటి 200 కోట్ల వసూళ్ల మార్క్ వైపు దూసుకుపోతోంది కాంతారా చాప్టర్ 1. ఈ అద్భుతమైన విజయం రిషబ్ శెట్టికి వరుసగా రెండో ఇండస్ట్రీ హిట్ను అందించింది. 2022లో ఆయన దర్శకత్వం వహించి నటించిన కాంతారా సినిమా కూడా కన్నడ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు వచ్చిన కాంతారా చాప్టర్ 1 సినిమాకు ప్రీక్వెల్ అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర తన సొంత రికార్డులనే చెరిపేస్తూ ముందుకెళ్తోంది కాంతారా చాప్టర్ 1. ఈ చిత్రంలో కన్నడ సంస్కృతి, భూతకోల ఆచారాలను అద్భుతంగా తెరకెక్కించాడు రిషబ్. కేవలం కన్నడ ప్రేక్షకులను మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను ఆకట్టుకుంది ఈ కథ. కాంతారా చాప్టర్ 1 సంచలనంతో కన్నడ చిత్ర పరిశ్రమ రీజనల్ బాక్సాఫీస్ దగ్గర తన పవర్ను మరోసారి నిరూపించుకుంది. కన్నడలో 100 కోట్లకు పైగా వసూలు చేసిన కొన్ని ముఖ్యమైన చిత్రాలను పరిశీలిస్తే కేజీఎఫ్ చాప్టర్ 2 అత్యధిక వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత కాంతారా చాప్టర్ 1 రెండో స్థానంలో ఉండగా, అలాగే తొలి భాగం కాంతారా మూడో స్థానంలో నిలిచింది. యష్ తొలి భాగం కేజీఎఫ్ చాప్టర్ 1 కూడా 100 కోట్ల క్లబ్లో స్థానం సంపాదించుకుంది. కేజీఎఫ్ చాప్టర్ 2 అయితే ఏకంగా 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇండియాలోనే టాప్ 5 సినిమాలలో ఒకటిగా ఉంది కేజీఎఫ్ చాప్టర్ 2. మొత్తంగా కన్నడ చిత్రసీమలో కేజీఎఫ్, రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతారా సిరీస్లు నెక్స్ట్ లెవెల్ అంతే. వాటితో కేవలం వాళ్లకు మాత్రమే కాదు, కన్నడ ఇండస్ట్రీ కూడా ఎదిగింది. కన్నడ సినిమా ఖ్యాతిని ఖండంతరాలకు వ్యాపింపజేశాయి ఈ చిత్రాలు. వీటి విజయం కన్నడ పరిశ్రమకు కొత్త ఉత్తేజాన్నిచ్చింది. భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారీ వసూళ్లు సాధించగల సత్తా కన్నడ చిత్రాలకు ఉందని నిరూపించింది. ముఖ్యంగా రిషబ్ శెట్టి తన విభిన్నమైన కథాంశంతో వరుసగా 2 భారీ ఇండస్ట్రీ హిట్లను అందించడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం 650 కోట్లు వసూలు చేసింది. రెండో వీకెండ్ కూడా దుమ్ము దులిపేలా కనిపిస్తోంది. అయితే ఎంత దూకుడు చూపించిన 1000 కోట్లు మాత్రం కష్టమే.